72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. ద్వాదశ రాశుల్లో ఒకటి కన్యారాశి. కన్యారాశి వారికి గురు సంచారం అద్భుతం, అదృష్టం, అవకాశం ఇవన్నీ కూడా ఎట్లా ఉంటదంటే కనుక కానుబరేజ కరోత్పత్తి మీరే ఎంచుకోవాలి, మీరే చూసుకోవాలి అనే టైప్ లోనే ఉంటుంది. కాబట్టి రాక రాక వచ్చేటువంటి అదృష్టాన్ని కన్యారాశి వారు ఎప్పుడు కూడా ఏదో చెప్పింది వినేసి కాక ఎక్కడో చెప్పుడు మాటలు కానీ ఏదో చెవులు గొరుకుల మాటలు కానీ విన్నారంటే మాత్రం ఖచ్చితంగా మీరు రోడ్డు మీద వచ్చేస్తారు. ఇప్పుడు కన్యారాశి వారికి వారి యొక్క అదృష్టం కావచ్చు, గోచారం కావచ్చు, ఏజ్ కావచ్చు, వయసు కావచ్చు, దశలు కావచ్చు, అంతర్దశలు కావచ్చు, నక్షత్రం కావచ్చు, వారికి ఎటువంటి పరిస్థితిలో ఏ రకమైనటువంటి స్థితిలో ఉన్నా సరే ఒక్క అవకాశం వస్తుంది. ఇప్పుడు జూన్ 2వ తారీఖు తర్వాత 2026 సంవత్సరంలో అక్టోబర్ 31వ తారీఖు లోపు ఎంత దారిద్ర రేఖ కన్నా తక్కువ ఉన్నా కూడా ఒక్క అవకాశం వస్తుంది. ఆ ఒక్క అవకాశాన్ని కనుక మీరు సద్వినియోగం చేసుకోలేదా ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడేవాడు ఇక్కడ దేవుడే. ఎందుకంటే గురువు మీకు బుధనికి అధిపతిగా ఉండేటువంటి రాశి కన్య రాశి. అలాంటి రాశికి బుధుడు మీకు ఫ్రెండ్ గా ఉంటాడు. కాబట్టి ఒక పక్కన శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు, బుధుడు, గురువు వీరు ముగ్గురు కూడా ఫ్రెండ్షిప్ తో ఉండేసి మీకు 11వ స్థానం లాభస్థానంలో గురు శుక్రుడు కలయికతో ఉంటున్నారు. ఇక చూడండి, మీకు పట్టిందల బంగారం కాదు, మీరు పట్టుకుంది బంగారం అయితే ఇది. కాబట్టి ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే, అడుగంటిపోయినా, అండర్ గ్రౌండ్ లో ఉన్నా సరే మీరు మళ్ళీ రండి. రాజకీయ నాయకులుగా ఉన్నా, మీరు సెలబ్రిటీలుగా ఉన్నా, అవకాశాలు రాకపోయినా, మీకు పేరు ప్రఖ్యాత లేదన్నా, మీ యొక్క పనితీరుని ఇంకొకరు ఉపయోగించుకున్నారన్నా, నష్టపోయినా, మీరు మోసపోయినా ఇప్పటి వరకు వదిలేసేయండి. ఇప్పటి వరకు ఏం జరిగిందో పక్కన పెట్టేయండి. మళ్ళీ రండి, మీకు అన్ని కూడా సమకూరుతాయి. గురు సంచారము మామూలు విషయం కాదు. కర్కాటక రాశిలో గురువు 19 సంవత్సరాలకు ఒకసారి వస్తాడు. వారితో పాటు శుక్రుడు ఉన్నారంటే కన్యారాశి వారికి ఏదో జరగబోతుందంటే మంచే జరగబోతుంది. కన్యారాశి వారికి వచ్చినటువంటి అదృష్టం, అవకాశం మీకు ఏ రాశికి రాదు, లేదు, కూడదు. కాబట్టి కన్యారాశి వారిదే ఈ ప్రపంచాన్ని ఏలేటువంటి స్థాయి ఉంటుంది. కాబట్టి మీ కన్యారాశి వారు నిద్రపోకపోయిన పర్లా, ఆహారం తినకపోయిన పర్లా, రండి. మీరు అందరూ కూడా సమపాలలో పని చేయండి, కష్టపడండి, ప్రతిఫలం మీరే తినండి. కాబట్టి గురుబలం వీరికి అద్భుతంగా ఉంటుంది. ఇక ఒక్కసారి కూడా పెళ్లిళ్ళు కానటువంటి కన్యారాశి వారు ఎవరైనా ఉన్నారు అంటే కనుక ఖచ్చితంగా ఎవరొకరు మిమ్మల్ని కిడ్నాప్ చేసైనా పెళ్లి చేసుకుంటారు. కాబట్టి అదొక అవకాశం అనుకోండి. లేక ఎందుకంటే పెళ్లి కాకుండా తిరిగే కన్నా కిడ్నాప్ చేసిన పెళ్లి అవుతుంది కదా. అయితే మరొక విషయం, మీకు గొంతమ్మ కోరికలుండి పెళ్లి చేసుకోకపోతే అది ఎవరేం చేయలేరు. కాబట్టి గురుగ్రహం మీకు అనుకూలంగా అవకాశాన్ని ఇస్తుంది, కానీ అవకాశం ఇంకా నాకు కావాలంటే ఎక్కడికి వెళ్ళి ఇస్తుంది. కాబట్టి మీకు ఏదైనా పాత స్థలాలు కానీ, ఇళ్ళు కానీ, వాకిళ్ళు కానీ రేట్ అనేది లేకుండా, వాటికి వాల్యూ అనేది లేకుండా ఉంటే, మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి వాటికి మర్చిపోయి ఉంటే, ఆ ఇన్వెస్ట్మెంట్ నీకు లేదు, పోయినట్టు అనుకుంటే, మీరు ఎక్కడైనా అప్పు ఇచ్చుండి అప్పు ఇంకెవరో శత్రులు అయిపోతారు అడిగితే అనుకుంటే, ఇవన్నీ కూడా మళ్ళీ మీకు వచ్చేలా కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడ తెలుసా? గురుబలం వలన. అలానే ఈ జూన్, జూలై మాసాల్లో కనుక మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి వ్యాపారాలు, ఫుడ్ కోర్ట్స్ కానీ, బట్టల షాప్స్ కానీ, మరే ఇతర కన్సల్టెన్సీ ఆఫీసులు కానీ, స్కూళ్ళు, కాలేజీ లాంటి వాటికి కూడా మీకు అద్భుతంగా ఉంటాయి. దాంతో పాటు మర్చెంట్ షాప్స్ కానీ, లేదా సూపర్ మార్కెట్స్, డిపార్ట్మెంట్ స్టోర్స్, మీకు ఏదైనా బట్టల వ్యాపారాలు లాంటివి కూడా మీకు అద్భుతంగా ఉండబోతున్నాయి. కాబట్టి ప్రయత్నం చేయండి. పెళ్లిళ్ళ దానికి బాగుంది, వ్యాపారస్తులకు బాగుంది, మరి జాబ్ కూడా బాగుంది. జాబులు ఇచ్చే స్థాయిలోకి మీరు వెళ్తారు. ఇక జాబుల కోసం ఆలోచించేది. కాబట్టి మీ మాటే మీకు మంత్రం, మీ మాటే మీకు వేదం, మీ మాటే మిమ్మల్ని కాపాడేటువంటి అన్ని కూడా. మీరు ఎదుటి వాళ్ళ మాటలు విన్నారంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. కాబట్టి మీ ఆలోచన ప్రకారంగా మీరు ముందుకెళ్ళండి. అదొక్కటే మీకు ఇచ్చేటువంటి రెమెడీ. కాబట్టి ఈ చిన్నపాటి పరిహారం కూడా చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. మీకు ఇంకా కూడా పరిహారాలు కూడా చేస్తే ఏ గ్రహం ఎటు మాత్రం మీకు అవ్వట్లేదు అనుకుంటే కనుక అది మీ తప్పు కాదు. మీకు ఎవరో మీ యొక్క తెలివితేటలకి, మంచితనానికి మీ మీద దండెత్తి చేసేటువంటి మీ బంధుమిత్రుల్లో మీకు
చేయించేటువంటి పనితీరు ఉంటుంది. అలాంటి అష్టదిబ్బందులు పాలు చేయడం వలన మీరు ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉంటుంది. కాబట్టి మీరు చిన్నపాటి పరిహారం చేసుకుని ఇంకేమైనా సమస్య ఉంటే కూడా గురువు గారికి సంప్రదించినట్టయితే కనుక, ఎవరికి నాకు సంప్రదించినట్టయితే కనుక మీకు ఏదైనా పరిష్కార మార్గం చూపించే విధంగా అయితే ప్రయత్నం అయితే ఉంటుంది. కాకపోతే కొంతమేర అదృష్టవంతులే దానికైతే కనుక గుడ్డి కన్నా మెల్లమేరు. కాబట్టి కొంతైనా అదృష్టవంతులు అవ్వచ్చు. ఈ చిన్న పరిహారం చేసుకుంటే గురుబలం శుక్రబలం కూడా మీ మీద ఉండేటువంటి అదృష్టం అయితే ఉంటుంది. కాబట్టి చిన్న పరిహారం. జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి అతిపెద్ద గ్రహాలైనటువంటివి మనకి కొన్ని ఉంటాయి. అంటే ఎప్పుడో ఒకసారి మారేటువంటి గ్రహాలు. అవేంటంటే శని భగవానుడు, దాంతోపాటు రాహు కేతువు, మీ అందరికి తెలిసిన విషయం ఏంటంటే గురువు. ఈ గ్రహాలు ఎప్పుడో ఒక్కసారి అంటే 2.5 సంవత్సరాలకు ఒకసారి మారేటువంటి శని భగవానుడు అయితే, రాహుకేతువులు 18 మాసములకి, అలానే గురువు 16 మాసములు అంటే 14 నుంచి 16 మాసములు ఒక్కసారి గురువు మారుతూ ఉంటాడు, సంచారం చేస్తూ ఉంటారు. అంటే 3 మాసాలకు ఒకసారి స్థలచలనం చేస్తారు. కానీ సంచారం అనేది మాత్రము 14 నుంచి 16 మాసాలకు ఒకసారి మారుతూ ఉంటాడు. అయితే ఈ 2026 సంవత్సరం జూన్ 2వ తారీఖున అతిపెద్ద గ్రహం అయినటువంటి గురుగ్రహం, ఈ గురుగ్రహం మిథున రాశి నుంచి కర్కాటక రాశికి సంచరిస్తూ ఉంది. ఎప్పుడు జూన్ 2వ తారీఖు ఏకునిజామున అంటే మబ్బులో అంటారన్నమాట. అలా బ్రాహ్మీ ముహూర్తం తర్వాత 4 గంటల 55 నిమిషాల సమయంలో మిథున రాశి నుంచి కర్కాటక రాశి సంచరించుండేటువంటి గ్రహము గురుగ్రహం. ఈ యొక్క గ్రహము సంచారము కర్కాటక రాశిలో అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా సంచరిస్తూ ఉంటుంది. ఆ తదుపరి సింహరాశికి వచ్చి సంచరిస్తూ ఉంటుంది మరొక 3 మాసాల వరకు కూడా. అయితే మొదటి 3 మాసాలు ఏవైతే ఉన్నాయో ఇది కర్కాటక రాశిలో సంచరిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ తదుపరి 3-4 మాసాలు కూడా ఈ సింహరాశిలో సంచరిస్తుంది. కాబట్టి మనకి ఈ 6 మాసాల నుంచి 7 మాసాల వరకు అంటే జూన్ నుంచి డిసెంబర్ వరకు ఉండేటువంటి గ్రహస్థితి ప్రకారంగా మనకి ఈ యొక్క 12 రాశుల వారికి ఏదైనా మిశ్రమ ఫలితాలు, శుభ ఫలితాలు ఏమైనా ఉన్నాయా, ఏమైనా అశుభ ఫలితాలు ఉన్నాయా, ఎవరికైనా సరే నైట్ గా ఎదిగేదానికి కానీ నైట్ గా కోల్పోయేదానికి కానీ గ్రహరీత్యా, ప్రకృతి రీత్యా, అలానే దశ అంతర్దశల రీత్యా, అలానే గోచార ప్రకారంగా కూడా ఈ యొక్క గురుబలం ఏ రాశుల వారి మీద ఉంటుంది, ఈ గురుబలం ఛాయ వలన ఏ రాశుల వారికి అసలు గురువు ఏం చేస్తాడు అనేది ఒక్కసారి మనము పరిశీలన చేసుకుందాం. అందులోనూ ఈ గురుబలం అనేది ముఖ్యంగా వాడే దేనికోసం అంటే శుక్రుడు గురువు. మరొక విషయం ఏంటంటే ఈ యొక్క గురువుతో పాటు శుక్రుడు కూడా వెనువెంటనే సంచరిస్తూ ఉన్నాడు కర్కాటక రాశిలో. ఆ తదుపరి వెనువెంటనే సంచరిస్తూ ఉంటారు అలానే మనకి రవి భగవానుడు. ఈ 3 కలయికతో ఈ యొక్క జూన్ మాసం నుంచి 2026 సంవత్సరం నుంచి కూడా డిసెంబర్ మాసం వరకు కూడా ఈ 6-7 మాసాల వరకు కూడా సంచరించేటువంటి గ్రహ ఛాయల వలన 12 రాశుల వారికి ఈ గురువు శుక్రులు చేసేటువంటిది ఏంటంటే కనుక వివాహం. ఈ వివాహ ప్రయత్నాలు, అలానే పెళ్లి అయిన వారు దూరం అయితే దగ్గర అవ్వడానికి, పెళ్లి అయి ఉన్నటువంటి జంటలు ప్రయత్నం చేసే పిల్లలు పుట్టేదానికి కూడా ఈ ఒక గురు శుక్ర గ్రహాలు బాగా యోగిస్తుంటాయి. జీవితంలో మనిషి ఎదగాలి అంటే వారికి శుక్రబలం కానీ గురుబలం కానీ ఉండాలి. అది వారి జాతక ప్రకారంగా, వారి యొక్క నక్షత్ర గోచార ప్రకారంగా, దశాంతర ప్రకారంగా కూడా నీకు గురుబలం తక్కువ ఉంది లేదా దీనికి పరిహారం చేసుకోండి, నీకు శుక్రబలం అసలు లేదు, కలత్ర దోషం ఉంది అంటారు. అలానే గురుచండాల యోగం, కలత్ర దోషం ఇవన్నీ కూడా గురువు శుక్రులకు సంబంధించినటువంటి ఈ 2 కూడా కర్కాటక రాశిలో సంచరించడం ద్వారా ఈ 12 రాశుల వారికి ఎలాంటి ప్రతిఫలం ఉంటుంది, లేదు వారికి బాగలేదంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది ఒక్కసారి మనము పరిశీలన చేసుకొని మొదటిగా మనము అయితే ఈ రాశి వారు కనుక ఈ గురుబలము శుక్రబలము మీకు నిండుగా ఉండాలి, మీరు అనుకున్నటువంటి పనులు కావాలి అనుకుంటే ఉపశయనం మాత్రం లభ్యపడుతుంది. ఏ గ్రహం కూడా మనకి ఉపశయనం లభ్యపడుతుంది. కాబట్టి మీరు ఈ చిన్నపాటి పరిహారం అనేది మీరు చేసుకోవచ్చు. దానికి ఏంటంటే కనుక మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి పరిహారాన్ని. మీరు ఈ పరిహారాలు చూసుకొని మీరు పాటించినట్టయితే అన్ని విధాలుగా కూడా మీకు సహకరిస్తుంది గ్రహాల యొక్క స్థితిగతులు. అవి ఏమిటంటే కనుక మీరు ఆదివారం రోజున మీరు స్నానం చేసేటువంటి నీటిలో ఈ దాల్చిన చెక్క అని ఉంటుంది, ఆ చెక్క పౌడర్ కానీ చెక్క కానీ వేసుకొని స్నానం చేయండి. సోమవారం రోజున పన్నీర్ కానీ రోజ్ వాటర్ కానీ వేసుకొని స్నానం చేయండి. మంగళవారం రోజున పసుపు ఒక చిటికెడు వేసుకొని స్నానం చేయండి. బుధవారం రోజున కర్పూరం బిళ్ళలు నీటిలో వేసుకొని ఒక 2 స్నానం చేయండి. అలానే గురువారం రోజున తెల్ల ఆవాలు కొన్ని వేసుకొని స్నానం చేయండి. శుక్రవారం రోజున మనకి చున్నం కానీ
లేకపోతే గనక కుంకుమ గాని వేసుకొని స్నానం చేయండి. లేదు అంటే గనక ఇలాచీ కానీ, లేదు అంటే గనక లవంగా కానీ అక్కడ శుక్రవారం రోజున ఏదో ఒక వస్తువుని నేను చెప్పిన వాటిని వేసుకొని స్నానం చేయండి. శనివారం అయితే గనక మీరు ఖచ్చితంగా ఉప్పుతో కానీ లేదా నల్ల నువ్వులతో కానీ ఒక చిటికెడు నీళ్ళలో వేసుకొని స్నానం చేయండి. ఇలా గనక మీరు స్నానం ఆచరించినట్లయితే ఒక గురుగ్రహమే కాదు, ఒక శుక్రగ్రహమే కాదు, ఒక రవి గ్రహమే కాదు, ప్రతి గ్రహంకు ఉన్నటువంటి నెగిటివ్ నరదిష్టి మీ మీద పోయేసి ఆ గ్రహాల యొక్క స్థితిగతులన్నీ కూడా మీకు సమపాల కూడా వస్తూ మీకు అన్ని విధాలుగా బాగుంటుంది. మరొకటి అలానే మీరు ఈ పరిహారం కూడా చేసుకోవాలి. అది ఏమిటంటే కనుక ఏదైనా గురువారం లేదా శనివారం రోజున మీరు బ్రౌన్ కలర్ శనగలు ఉంటాయి, ఆ శనగల్ని మీరు ఒక హాఫ్ కిలో తీసుకొని ముందు రోజు నానబెట్టుకొని తరువాత రోజు మీరు గుడాలు, ప్రాంతీయ భాషలో గుగ్గిళ్ళు అంటారు, ఆ గుగ్గిళ్ళు వండేసి ఎక్కడైనా రాముల వారి ఆలయం కానీ లేకపోతే వినాయక స్వామి వారి ఆలయం కానీ లేకుంటే కనుక మీకు దగ్గరలో హనుమాన్ మందిరం ఉంటే అక్కడ మీరు నైవేద్యం పెట్టండి. ఈ గుగ్గిళ్ళు నైవేద్యం పెట్టడం ద్వారా మీకు ఆ గురుబలం కూడా మీకు యోగ్యతగా ఉంటుంది, అనుకున్న పనులు కార్యాచరణ మీకు ముందుకు వెళ్ళేలా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పరిహారం చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. మరొకటి ఏంటంటే 5 నారికెలములు తీసుకోండి. ఏదైనా గురువారం రోజున ఇష్టదైవం దగ్గర లేదా మీ కులదైవం దగ్గర మీకు నచ్చినటువంటి ఆలయానికి వెళ్ళండి. అక్కడ ఈ 5 నారికేళములు కూడా సమర్పించండి. ఈ సమర్పించి ఏ చెప్ప కూడా ఇంటికి తెచ్చుకోవద్దు, అన్ని 10 చెప్పులు అక్కడే వదిలివేసేయండి. దాని ద్వారా మీరు అనుకున్నటువంటి కార్యాచరణ ముందుకు వెళ్తుంది, మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా గోల్స్ అన్ని కూడా క్యాచ్ అవుతూ ఉంటాయి. మీ మీద ఏదైనా హిప్నాటిజం కానీ బ్లాక్ మ్యాజిక్ కానీ వసీకరణ కానీ ఏమైనా అయినట్టుండి ఏ పని ముందుకెళ్లకుండా అష్టదిబ్బందులు పాలై ఉంటే కనుక ఖచ్చితంగా మీరు చేయవలసినటువంటిది ఏంటంటే కనుక నల్ల మినుములు ఒక 50 గ్రాములు, నల్ల నువ్వులు ఒక 50 గ్రాములు, తెల్ల ఆవాలు ఒక 50 గ్రాములు తీసుకోండి. వీటితో పాటు దాల్చిన చెక్క, లవంగాలు ఒక 20 గ్రాములు తీసుకోండి. దాంతో పాటు కర్పూరం బిళ్ళలు ఒక 13 తీసుకోండి, చిన్నవి కర్పూరం ఆకులు ఇచ్చేవి. ఇవన్నీ కూడా తీసుకొని వైట్ క్లాత్ కానీ బ్లాక్ క్లాత్ కానీ కట్టేసుకొని ముడుపు కట్టుకొని తల చుట్టూ 7 టైమ్స్ దిష్టి తీసుకొని తల దగ్గర నుంచి కాలు వరకు 7 టైమ్స్ దిష్టి తీసుకొని అవన్నీ కూడా మీరు సాయం సంధివేళలో ఇంట్లో ఏం చేయొచ్చు, బయట ఏం చేయొచ్చు, బయట ఏం చేయొచ్చు, పొలాలు గట్రా ఎక్కడైనా చేసుకోవచ్చు. సాయం సంధివేళలో దిష్టి తీసుకొని వాటిపైన కర్పూరం బెల్ట్ పెట్టి కాల్ చేసేసేయండి. ఇలా చేయడం ద్వారా మీ మీద చూసినటువంటి నరదిష్టి నరఘోష కాకుండా గ్రహాల యొక్క స్థితిగతులు అన్ని కూడా మీ మీదకి దండెత్తకుండా ఉండేటటువంటి ప్రయత్నాలు అయితే ఉంటాయి. అలానే మీకు మరొక రెమెడీ ఏంటంటే కనుక మీకు పెళ్లిళ్ళు అవ్వట్లేదు, ఈ గురుబలం వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు, శుక్రబలం ఉంది కానీ మాకు కలత దోషం ఉందట అనుకునే ఎవరైనా ఉంటే కనుక మీరు ఏం చేస్తారంటే కనుక ఉలవలు ఒక 1/2 కిలో, అలానే గోధుమలు ఒక 1 కిలో, జొన్నలు ఒక 1/2 కిలో, అలానే మనకి ఇది ఉంటుంది కదా గోధుమలు ఒక 1/2 కిలో తీసుకొని, జొన్నలు ఒక 1/2 కిలో తీసుకొని, బియ్యం ఒక 1/2 కిలో తీసుకొని, ఉలవలు ఒక 1/2 కిలో తీసుకొని, నవధాన్యాలు ఒడ్లు ఉంటాయి, ఒడ్లు ఒక 1/2 కిలో తీసుకోండి. ఇవన్నీ కూడా తీసుకున్న తర్వాత మీరు ఒక వైట్ కలర్ కానీ, ఆరెంజ్ కలర్ కానీ, రెడ్ కలర్ కానీ క్లాతులు కట్టేసేయండి. ఈ కట్టినటువంటి దానికి మీకు సమీప దూరంలో ఎక్కడైనా నది, వాగు, ఏరు, సెలయేరు, కుంట, కాలువ, బ్రహ్మగుండాలు లేదా సముద్రాలు ఇలాంటి ఏదైనా ఉంటే గనక మీరు అక్కడ స్నానం ఆచరించేటువంటి పరిస్థితులు ఉన్నాయా సరే, లేకుంటే కనుక ఇవన్నీ కూడా మీరు పితృదోషాలు కానీ, కాలసర్ప దోషం కానీ, కళత్వ దోషం కానీ, బుధ దోషం కానీ, గురుదోషం కానీ, శని దోషం కానీ ఏమైనా ఉన్నాయంటే కనుక ఆ దోషానికి పరిహారం పోవాలి, ఇవన్నీ కూడా మాకు తెలుసో తెలియక చేసిన కర్మలు పోవాలి అని చెప్పేసి అనుకొని ఇవన్నీ కూడా తలమేం పెట్టుకుని వెళ్ళేసి అందరి పేర్లు, ఇంట్లో వాళ్ళందరి పేర్లు, ఒక కాలం చేసిన వాళ్ళ పేరు, ఉన్నవారి పేరు, అందరి పేర్లు చూసుకుని ఏదైనా తప్పులుంటే క్షమించండి అని చెప్పేసి అని అక్కడ అన్ని పోసేసేయండి. పోసేసిన తర్వాత కాళ్ళు కడుక్కొని ఎక్కడైనా ఆలయం ఉంటే కనుక ఆ ఆలయంలో మీరు 2 ఒత్తులేసి మట్టి ప్రమిదిలో దీపారాయణ చేసుకోండి. ఇలా చేసినట్టయితే కనుక మీకు అన్ని రకాలుగా కూడా గ్రహాల యొక్క స్థితిగతులన్నీ కూడా మీ మీద సానుకూల పరిచేసి మీరు అన్ని కూడా ముందుకు వెళ్ళేలా ఉంటుంది. కాబట్టి పరిహారం చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. మరొక పరిహారం ఏంటంటే కనుక మీరు మనకి నిమ్మకాయ ఉంటుంది, నిమ్మకాయని తొల తీసి మనకి ఇట్లా వెనక తిప్పండి, వెనక తిప్పేసి దాని కింద ఉప్పు పోయండి, ఉప్పు మీద ఈ నిమ్మకాయ తొలలు పెట్టేసి దాంట్లో ఆవు నెయ్యి కానీ కోకోనట్ ఆయిల్ కానీ వేసేసి 2 ఒత్తులేసి దీపారాయణ చేయండి. ఇది ఎక్కడైనా సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కానీ లేకపోతే కనుక వినాయక స్వామి దగ్గర కానీ లేదా శివాలయంలో కానీ సాయం సంధ్య ఇలాంటి దీపం మీరు కంటిన్యూషన్ గా 11 రోజులు చేయండి. ప్రతిరోజు కూడా క్రమదిబ్బంగా తప్పకుండా 11 రోజులు చేసే ప్రయత్నం చేయండి. లేదా 5 రోజులు, 7 రోజులైనా, 9 రోజులైనా చేసుకోవచ్చు. దీని ద్వారా మీకు ఏంటంటే కనుక శుక్రబలం బాగుంటుంది, గురుబలం బాగుంటుంది, మీకు మీద ఇంకేదైనా రవి బలం బాగుంటుంది,
అలానే బుధుడు బలం బాగుంటుంది, కేతు రాహు బలం బాగుంటుంది, మీ మీద అన్ని రకాల గ్రహ దోషాలు పోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి పరిహారం చేయండి. నిమ్మదీపం పెట్టిన రోజులు కూడా వంటపూట భోజనం చేయండి మీకు వీలైతే. అలానే నాన్ వెజ్ భుజించకండి, శాకాహారులుగా ఉండండి మీకు వీలైతే. ఆరోగ్యం సహకరించిన మేర ఈ పరిహారం చేసుకోవడం ద్వారా మీకు ఫైనాన్షియల్ గా ఉండేటువంటి ఇబ్బందులు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, ఈ గురుబలం మీకు బాగా ఉత్తంగా ఉండేదానికి, అన్ని రకాల పనులు మీకు ముందుకెళ్లేదానికి అయితే చాలా సానుకూల పడుతుంది. అలానే మీకు విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి. ఎక్కడైనా మీకు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటే కనుక అక్కడ నువ్వులతో కూడినటువంటి చలిపిడి, ఆ చలిపిడిని కనుక స్వామివారికి నైవేద్యం పెట్టండి. సజ్జలు, నువ్వులు, ఎండు కొబ్బరి, తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ వేసేసి ఆ చలిపిడిని కనుక స్వామివారికి మీరు పెట్టినట్టయితే ఖచ్చితంగా మీరు విదేశానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్ళే తీరుతారు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా కూడా మీకు గురుబలము శుక్రబలమే కాకుండా ఆ రవి భగవాని బలం కూడా మీకు చేకూర్చుతూ ఉండి, దాంతో పాటు శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కూడా మీకు తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని కూడా అదృష్టవంతులయ్యేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.